ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భారత్లో నియమించిన ఇజ్రాయెల్ రాయబారి పేరేమిటి? భారత్లో నియమించిన ఇజ్రాయెల్ రాయబారి పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రూవెన్ అజార్. భారత్లో నియమించిన ఇజ్రాయెల్ రాయబారి పేరు రూవెన్ అజార్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తించారు? పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని గుర్తించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. గుజరాత్ని భారతదేశంలోని పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తించారు. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి కనీసం ఆన్సర్ని గెస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పసిడి నిల్వల్లో ఏ దేశం టాప్ ప్లేస్లో ఉంది? పసిడి నిల్వల్లో ఏ దేశం టాప్ ప్లేస్లో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమెరికా పసిడి నిల్వల్లో టాప్ ప్లేస్లో ఉంది. పసిడి అంటే బంగారు నిల్వల్లో అమెరికా టాప్ ప్లేస్లో ఉంది. దేశం ఏదైనా సరే దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటి చెప్పేందుకు బంగారం నిల్వలే పసిడి నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పటిష్టంగా ఉన్నట్టు లెక్క. మామూలుగా అయితే 19వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం నుంచి దేశాలన్నీ బంగారు నిల్వలు పెంచుకోవడం మొదలుపెట్టాయి. 20వ శతాబ్దం నాటికి బంగారం దేశ ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా మారింది. ఈ బంగారు నిల్వల జాబితాలో టాప్ 10 దేశాలు ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. కనీసం ఒక 3 గుర్తుపెట్టుకోండి. అలాగే మళ్ళీ ఇండియా ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి అమెరికా, సెకండ్ వచ్చి స్విట్జర్లాండ్, థర్డ్ వచ్చి ఇటలీ, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ రష్యా, సిక్స్త్ చైనా, సెవెంత్ స్విట్జర్లాండ్, ఎయిత్ జపాను, నైన్త్ భారత్, 10th వచ్చి నెదర్లాండ్స్, చివరిది నెదర్లాండ్స్, ఫస్ట్ది వచ్చి అమెరికా. టాప్ 10 ప్లేసెస్లో నేను చెప్తుండేది. నెక్స్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డేని పురస్కరించుకొని 2024 సంవత్సరానికి గాను ఎంతమంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి? రిపబ్లిక్ డేని పురస్కరించుకొని 2024 సంవత్సరానికి గాను ఎంతమంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి. కళలు సంస్కృతి కేటగిరీలో తెలంగాణకు చెందిన పింద్యాల లక్ష్మీప్రియ, ఏపీకి చెందిన ఆర్ సూర్యప్రకాష్ క్రీడల విభాగంలో ఎంపికయ్యారు. మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు చెందిన పింద్యాల లక్ష్మీప్రియ, ఏపీకి చెందిన సూర్యప్రకాష్, ఈ 19 మందిలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాది ఎప్పుడు వేశారు? ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాది ఎప్పుడు వేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2020 ఆగస్ట్ 5వ తేదీన ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాది వేశారు. అప్పటి నుంచి 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ డేట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పసిడి నిల్వల్లో భారత్ స్థానం ఎంత? పసిడి నిల్వల్లో భారత స్థానం ఎంత? ఇప్పుడు చెప్పాను కదా టాప్ 10 ప్లేసెస్లో ఉంటాయి. ఆ 10 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. అంటే 1, 3 గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 3, చివరిది వచ్చి నెదర్లాండ్స్. మన భారత స్థానం మాత్రం 9వ స్థానం. పసిడి నిల్వల్లో భారత స్థానం 9వ స్థానం. 9వ స్థానంలో ఉంది భారత్. ఎన్ని టన్నుల కేజీలతో అంటే 800.78 టన్నులతో 9వ స్థానంలో నిలిచింది. అమెరికా వచ్చి అవన్నీ వాల్యూస్ అంతా అడగరు, కానీ అయితే భారత్ మాత్రం గుర్తుపెట్టుకోండి 800.78 టన్నులతో 9వ స్థానంలో నిలిచింది భారత్. ఫస్ట్ వచ్చి అమెరికా, స్విట్జర్లాండ్, ఇటలీ. బంగారు నిల్వ ఏ దేశం వద్ద ఎంత మొత్తం ఉన్నాయనే జాబితాను తాజాగా ఎవరు రిలీజ్ చేశారంటే పోప్స్ విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏపీలో ఎక్కడ ఆవిష్కరించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇటీవల ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏపీలో ఆవిష్కరించడం జరిగింది.
అది ఎక్కడ అంటే విజయవాడలో. ఏపీలో అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఆవిష్కరించిన సీఎం జగన్ గారు. ఏపీలో విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. గ్రౌండ్ నుంచి 206 ఫీట్ల ఎత్తు, కాంక్రీట్ పోడియం 81 ఫీట్లు, విగ్రహం పొడవు మాత్రం 125 ఫీట్లున్న స్టాచ్యూ అంట. ఇది నగరంలోనే స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేశారు. విజయవాడలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే స్వరాజ్ మైదానంలో. 125 ఫీట్ల విగ్రహం పొడవు, కాంక్రీట్ పోడియం వచ్చి 81 ఫీట్లు. ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. అయితే అది ఎన్ని ఫీట్లు అంటే 206 ఫీట్లు అంబేద్కర్ విగ్రహాన్ని. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం అన్నట్టు ఇది. ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇది 206 ఫీట్లు. దీంట్లో 81 ఫీట్లు వచ్చి కంక్రీట్ సోడియము. అదేవిధంగా విగ్రహం పొడవు వచ్చి 125 ఫీట్లు. స్టాచ్యూ ఎక్కడుందంటే స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 18.18 ఎకరాల విస్తీర్ణంలో పార్కుతో పాటు వాటర్ పౌండ్స్, ఇతర సౌలతులను సిద్ధం చేశారు. ఈ విగ్రహానికి సామాజిక న్యాయ మహాశిల్పం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టడం జరిగింది. ఏది అంబేద్కర్ విగ్రహానికి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ ఏ తేదీన జరిగింది? అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ ఏ సంవత్సరం ఏ తేదీన జరిగిందంటే ఇంతకు డిస్కస్ చేసుకున్నాం. జనవరి 22, 2024 సంవత్సరంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది ఎప్పుడు పునాది వేశారు అంటే 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాది వేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రామ మందిరం రామ్లల్లా విగ్రహం ఎన్ని కిలోల బరువు ఉంది? రామ మందిరం రామ్లల్లా విగ్రహం ఎన్ని కిలోల బరువు ఉంది? ఆన్సర్ వచ్చి 200 కిలోల బరువు ఉంది. అయోధ్య రాముడి విగ్రహం రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించిన రూపశిల్పి ఎవరంటే మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో ఆయన ఆ రామ్లాల్ విగ్రహాన్ని రూపశిల్పి. 200 కిలోల బరువు ఉంది అది స్టోను. ఆ విగ్రహం ఎన్ని కిలోల బరువు ఉందంటే 200 కిలోల బరువు ఉందంట. నెక్స్ట్ క్వశ్చన్, రాముడు విష్ణుమూర్తి ఎన్నో అవతారంగా చెప్తారు? రాముడు విష్ణుమూర్తి ఎన్నో అవతారంగా చెప్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7వ అవతారంగా చెప్తారు. రాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారంగా ఈ రామ్లల్లా విగ్రహం చుట్టూ దశావతారాలు చిత్రాలను చెక్కించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రామ్లల్లా విగ్రహ రూపశిల్పి ఎవరంటే అరుణ్ యోగి రాజ్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అదేవిధంగా రామాలయ రూపశిల్పి ఎవరంటే చంద్రకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్లల్లా విగ్రహం తయారీకి ఎన్ని రాయిలు ఉపయోగించారు? రామ్లల్లా విగ్రహం తయారు చేసేదానికి ఏకశిలా విగ్రహం ఒకే ఒక రాయిని ఉపయోగించారు. ఏకశిలా విగ్రహాన్ని ఉపయోగించారంట రామ్లల్లా విగ్రహం తయారీకి. నెక్స్ట్ క్వశ్చన్, రామ్లల్లా చేతిలో ఉన్న బంగారు విల్లు బాణం ఎంత బంగారంతో తయారు చేశారు? రామ్లల్లా చేతిలో ఉన్న బంగారం విల్లు, ఎడమ కుడి చేతిలో ఉండే బంగారం విల్లులను ఎంత బంగారంతో తయారు చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2.5 కిలోల బంగారంతో తయారు చేశారంట రామ్లల్లా చేతిలో ఉండేది. ఆ విగ్రహం ఎంత కిలోలు ఉందంటే 200 కిలోలు ఉంది. ఎన్ని పొడవులు ఉందంటే 51 అంగుళాల పొడవు ఉంది. ఈ బంగారం ఎంతతో చేశారంటే 2.5 కిలోల బరువు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.